ఆయన మంచి నిర్మాత. చెల్లెలి కాపురం చిత్రం. ఇప్పుడు బాలయ్య అనగానే మా బాలుడు గుర్తొస్తారు మీకు. ఇప్పుడు బాలయ్య బాలయ్య అంటే ఆయనే బాలకృష్ణ, కానీ అసలు బాలయ్య వేరే ఉన్నాడు. బాలయ్య బిఈ ఆయన. చెల్లెలి కాపురం చిత్రంలో ఒక క్లిష్టమైన ఘట్టం, ఒక కవి పాత్రధారి కథానాయిక పరంగా అభివర్ణన చేస్తూ ఊపిరాడనంత పద్ధతిలో ఒక పాట అర్థం కానంత గొప్ప క్లిష్టమైన పదాలతో రాయాలి. బాలయ్య గారు చెప్పారు, సరే అన్నాను. నేను చరణ కింకెణులు గల్లు గల్లు మన కర కంకణములు గలగలలాడగా వినీల కచభర విలాస బంధుర తను లతిక చెంచలించిపోగా ఆడవే మయూరి అన్నాను. బాలయ్య గారు, నారాయణ రెడ్డి గారు, ఇది బాగుంది కానీ ఎవరికి అర్థం అవుతుంది అన్నాడు. అర్థమయ్యేటట్టు చాలా సింపుల్గా రాస్తే బాగుంటుందేమో అన్నారు. నేను మొదటికే మోసం వచ్చింది అనుకున్నాను. అప్పుడు ఎలా ఉంటుందంటే, చేతి గాజులు గల్లు గల్లు మన కాలి గజ్జలు గల్లు గల్లు మన సిగ ఊగగా ఇంకెదురేగా ఆడవే అని అన్నాడు. అప్పుడు విశ్వనాథ గారి పైన పెట్టాము. మీరేమంటారో చెప్పండి. ఒక మాట ఇక్కడ విశ్వనాథ గారి సూక్ష్మ దృష్టి, ఒక దర్శకుడు ఏ రకంగా ఒక నిర్ణయం తీసుకోవాలో, ఇది బాలయ్య గారు ఈ గీతం ఇక్కడ సన్నివేశాన్ని బట్టి ఒక కవి పాడుతున్నాడు. ఈ సన్నివేశాన్ని బట్టి ఇది ఇలాగే ఉండాలి, కాకపోతే మొత్తం వదిలేసి వేరే పాట రాయించుకోండి అన్నారు. దాంతో బాలయ్య గారిలో కొంచెం ముఖ వికాసం కలిగింది. సరే కానియండి అంటే మహాదేవన్ మహానుభావుడు ట్యూన్ మొదలుపెట్టి, అంటే ఇక్కడ విశ్వనాథ్ గారి బదులు మరొకరు ఉంటే అన్ని సమాసాలు నాకు రాసే అవకాశం దొరికేది కాదు. ప్రళయ కాల సంకలిత భయంకర జలధరార్భటుల చలిత దిక్తటుల చకిత దిక్కరుల వికృత ఘీంకృతుల సహస్రభణ సంజనిత భూత్కృతుల కనులలోన కనుబొమలలోన అదరమ్ములోన గడసీమలోన శ్రీమలోన అంత విధముల అభినయించే గాడవే అనిపోతుంది. ఇది నాకు విశ్వనాథ్ గారికి, బాలయ్య గారికి, మహదేవన్ గారి అందరికీ కీర్తి అఖండ రూపంలో. దీన్ని గానం చేసిన బాలసుబ్రహ్మణ్యం, ఇది నేను మత్సుకు చెప్తున్నాను. విశ్వనాథ గారితో మాకున్న అనుబంధమే కాక విశ్వనాథ గారిలో ఉన్న ఒక సృజనాత్మక దృక్పథం, ఒక కొత్తదనం కోసం పాటుపడే దృక్పథం ఆయనలో ఎలా ఉందో చెప్పాము. ఇంకా అక్కడి నుంచి చాలా జరిగినాయి, చాలా కొన్ని వందల కొద్ది గీతాలు రాశాము. అలా నేను ఓపెన్ యూనివర్సిటీ అంటే సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు విశ్వనాథ గారి అమూల్యమైన అమోఘమైన చలనచిత్ర దర్శకత్వ ప్రతిభను గుర్తుపెట్టుకొని వారికి డాక్టరేట్ ప్రదానం చేసిన అవకాశం నాకు దక్కింది వైస్ ఛాన్సలర్గా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నది
కళా తపస్వి డాక్టర్ కె విశ్వనాథ్ ఆ డాక్టరే. ఇవాళ వారికి సత్కారం జరగడం కొంత అనూహ్య పద్ధతి.